మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వారికి ఈ రోజున మాటల వల్ల కుటుంబపరమైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో వ్యక్తులు మీ మాట వినడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాలతో పాటు కుటుంబ సంబంధ బాంధవ్యాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలన్నీ అందరి సభ్యుల యొక్క సహకారంతో చేస్తూ ముందుకు వెళ్ళడానికి చక్కగా ఈ రోజున ప్రయత్నం చేస్తారు. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే ఈ రోజున మీ మీద మీకు నమ్మకం అధికంగా ఉంటుంది. ఆకస్మికమైన లాభాలు ఏర్పడతాయి. ముఖ్యంగా తోబుట్టువులు మిత్రుల సహకారంతోనూ అలాగే దాంతోపాటుగా మీరు చేసే అన్ని కార్యక్రమాల్లో లాభదాయకంగా చేసే ఆలోచనల వల్ల మీ ఆలోచనలను ఉపయోగించుకుంటూ మీరు ముందుకెళ్ళడానికి చేసే పనులన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతలను చూపిస్తూ ముందుకెడతారు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు ఇంతకు ముందుండే రుణాలు ఏదన్నా ఉన్న వాటిని చెల్లించడానికి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉన్నా కూడా ఆ ఖర్చుల్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ వారికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉండడం, ఆ ఖర్చులు ఉపయుక్తంగా ఉండడం, తద్వారా మీరు కొన్ని ఖచ్చితమైన మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది మనం ఇందులో చూస్తాం. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా బాగుంటాయి. ఆశించిన విజయాలు పొందుతారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. చక్కటి వ్యక్తుల సహకారంతో ఆశించిన విజయాలు సాధిస్తూ చాలా చక్కగా ముందుకు దూసుకుపోవడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ముందుకు సాగుతూ వెళ్ళడానికి అన్ని విధాలా అనుకూలమైన సమయంగా మనం ఒకటి భావించవచ్చు. ప్రతి విషయంలో కూడా వృత్తిలో గౌరవం, శ్రద్ధ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ యొక్క సంతానం కానీ లేకపోతే మీకు ఆకస్మికమైన విషయాల్లో కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఆటంకాలు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సృజనాత్మకతతో ఎలాంటి సమస్యనైనా అధిగమించే నేర్పు అనేది వృత్తికి సంబంధించిన విషయాల్లో అధికంగా పొందుతారు. కన్యా రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అది ఇతరులతో మీకు ఆశీస్సులు కావచ్చు, అలాగే ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, కుటుంబ సభ్యులతో మీ యొక్క చింతన అన్నీ కూడా చాలా వరకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్ర సందర్శన కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. మంచి ప్రదేశాల్లోకి వెళ్ళడానికి చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు చక్కగా ఉంటాయి. పెద్దల ఆశీస్సులు అనేవి లభ్యం అవ్వడం అనేది, తద్వారా చేసే కార్యక్రమాలు అన్నీ అనుకూలంగా ఉండడం, తల్లి పెద్దలు అందరి యొక్క సహకారాన్ని పొందుతారు. తులారాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు ముఖ్యంగా శత్రువులతో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది కూడా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ మీద ఈర్ష్యాసూయలు కలిగిన వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేటలతో వాటిని తిప్పికొట్టగలిగిన నేర్పు అనేది మీకు ఏర్పడుతుంది. ఏ కార్యక్రమాన్నైనా వ్యక్తుల సహకారంతో మంచిగా మాటలు మాట్లాడుతూ మీరు కార్యక్రమాన్ని చక్కగా చేసుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కానీ ముఖ్యమైన కార్యక్రమాల్లో కానీ కొంతవరకు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అవరోధాలు అనేవి ఏర్పడవు. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు భాగస్వామి వ్యవహారాలు బాగుంటాయి. జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, మైత్రి బంధాలు బలపడడం, ఆశించిన విధంగా మీకు అదృష్టం అనేది వరించడం, తద్వారా మీరు పెట్టుకున్న ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడం, అది గృహవాహన లాభాలు కావచ్చు, ఏదైనా సరే ఆర్థిక విషయాలు, భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ధనుస్సు రాశి.
అమ్మ, ఇక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు ముఖ్యమైన విషయాలలో అంటే శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు ఏర్పరచుకున్న ప్రణాళికల్లో చాలా వరకు మీకు అది అనుకూలతలు చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. వ్యక్తిగత ధైర్యం పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది, శత్రువుల మీద విజయం సాధిస్తారు, పోటీల్లో నెగ్గుతారు. మీ కృషి ఫలించడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. పోటీల్లో నెగ్గడానికి కృషి చేస్తారు. మకర రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి మీ ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో భాగస్వామి మీకు సహకరించడం అనేది, దాంతోపాటుగా మీరు ఏదైనా ఒక మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రణాళికలు వేసుకోవడం, సంతానంతోనూ జీవిత భాగస్వామితోనూ కలిసి చక్కగా ఈ రోజుని గడపడం, వారితో కలిపి ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడం, అలాగే పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవడం, ఇష్టమైన వ్యక్తులతో కలిపి విందు వినోదాల్లో పాల్గొనడం. కుంభరాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ వాహనానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వాహనాలు నడిపే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గృహ వాతావరణం కొంతవరకు ప్రశాంతంగానే ఉంటుంది. ఇతరులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేసినా కూడా వాటిని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే పోటీల్లో నెగ్గుతారు, నూతన అవకాశాలు ఏర్పడతాయి. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది. అలాగే ఆర్థిక విషయాలు చాలా వరకు ప్రశాంతంగా అనుకూలంగా ఏర్పడతాయి. సంతానం యొక్క సహకారంతో ఆర్థిక సంబంధమైన విషయాలలో మీకు చక్కటి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు పెడతారు. దగ్గర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. దానివల్ల ఆర్థిక సంబంధమైన లాభాలు అనేవి ఏర్పడతాయి. అమ్మ, ఇక